పూజకి మన చెట్లో పూలే వాడచ్చా? పక్క వాళ్ళ ఇంట్లో చెట్లు పూలు పూజకు వాడితే మనకు ఫలితం ఉంటుందా ఉండదా? మనకి పువ్వులు కనుక అవైలబిలిటీ లేనప్పుడు మనం షాపులో కొనుక్కోవడము లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా తీసుకొని వచ్చి వాటిని వాడుకోవడం జరుగుతుంది. సో భగవంతుడికి మనం ఎంత లయమై పెడుతున్నామన్నది ఇంపార్టెంట్ అనమాట. అది మన చెట్లో పూలేనా లేకపోతే పక్కింటిదా లేకపోతే ఇంకెక్కడైనా కొని తీసుకొని వస్తున్నామా అన్నది దానికి అన్నెసిటీ అనమాట, అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా మనం వెతుక్కొని మరీ ఆ భగవంతుడికి కృతజ్ఞతా రూపంలో పువ్వులను సమర్పిస్తున్నాం కాబట్టి వాటి ఫలితాలు ఉంటాయి. అలాగని చెప్పి ఏదైనా అకేషన్ ఉన్నట్లయితే ఎక్కువ పూలను తెంపి అంటే పూజ చేసుకోవచ్చు. అవసరానికి మించి పూలు కూడా వాడకూడదు అనమాట. అష్టలక్ష్మి వ్రతము మనము ఎందుకు చేయాలి? అది ఇంట్లో కనుక చేసినట్టయితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు అనగానే మనకు ధనం, ధాన్య, సంతాన, సౌభాగ్య, గజ ఇటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి అంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. ఆమెను మనం కొలవడం వల్ల అష్టైశ్వర్యాలు మనకు రావాలి అనే ఉద్దేశంతో మనము ఆ వ్రతాన్ని చేస్తాం. ఓకే, సో దానివల్ల కలిగే ఫలితం ఏంటనంటే అష్టైశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అని అంటారనమాట. అలాగని మనం అష్టలక్ష్మి పూజ చేసి మనం కరెక్ట్గా కనుక ప్రవర్తించిన ఎవడల ఫలితం అన్నది ఉండదండి. ముందు మానసికంగా సంసిద్ధులు అవ్వాలన్నమాట. ధనం అంటే ఏంటి, ధనం యొక్క విలువ తెలుసుకొని అష్టలక్ష్మి పూజ కావచ్చు, ఏ పూజ చేసినా కానీ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ముందు మనిషి యొక్క శక్తిని తెలుసుకొని తర్వాత భగవంతుని యొక్క శక్తి తెలుసుకొని కరెక్ట్గా కనుక అర్చన చేసినట్లయితే ఏదైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికి మెక్కిలిగా కావాల్సినది రెండు విధానములు, నమ్మకము మరియు కృతజ్ఞత. ఈ రెండు ఉన్నట్లయితే లక్ష్మి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రి ఎంత చెప్పినా కూడా చదవరు వాళ్ళు. కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా చెప్పకపోయినా కూడా బాగా చదువుతారు వాళ్ళు. మొన్న స్వామి అన్నాడు, బాగా చదివే పిల్లలు 4 గంటల సేపు చదివే పిల్లలు ఎవరు ఉన్నారు, అలా చదివితే వాళ్ళు ఏమైతే కావాలనుకుంటారో అది అవుతారు అని చెప్పాడు కదా ఆయన. అలా చదివే పిల్లలు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు అనుకునేది కాగలుగుతారు అలా చదివితే. బాగా పుట్టినప్పుడు తల్లిదండ్రి పేరు పెడతారు. కొంతమంది ఏమవుతుందంటే పెళ్ళిలో అది ఏదో అబ్బాయిది అమ్మాయిది పేరు సరే కలవలేదని చెప్పి మారుస్తారు అమ్మాయికి. అయితే పుట్టినప్పుడు పేరు ఆ పేరుకు తగ్గ అదే ఆ రాశి కరెక్టా, అదే తర్వాత పెళ్ళిలో మార్చింటారే పెట్టింటారే అది ఏది దానికి సరిపోతుంది అని పుట్టినప్పుడుదే తర్వాత పెళ్ళప్పుడు మార్చినదే దానికి ఏది వస్తుంది రాసి అప్పుడుదే ఇప్పుడుదే అని, పెళ్ళప్పుడుదే లేకపోతే పుట్టినప్పుడుదే అని. పిల్లలు చదవటం కొంతమంది పుట్టుకతోనే చాలా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కొంతమంది మధ్యలో ఫ్లోరిష్ అవుతారు. అంటే పరిస్థితుల ప్రకారము పక్కన వాళ్ళని మోటివేషన్ అవ్వడం వల్ల వాళ్ళని తీర్చిదిద్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏంటనంటే మనిషి యొక్క సంకల్ప బలము, పూర్వజన్మ యొక్క వాసనల ప్రభావం వల్ల కూడా వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానం అనేది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. సో పూర్వజన్మలో కనుక మంచి విద్యార్థి అయి ఉండి బాగా చదువుకోవాలి అనే కోరిక తృష్ణతో కనుక చనిపోయి ఉన్నట్లయితే మరు జన్మలో జన్మించిన వారు ఖచ్చితంగా అదే యొక్క యాంబిషన్తో చదవడం జరుగుతుంది. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు పుట్టుకతోనే బాగా చదివేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటనంటే వ్యవహారిక జ్ఞానాల మీద విపరీతమైన ఏమిని కలిగి ఉంటారనమాట. అలాగని చదివే ప్రతి ఒక్కడు చాలా గొప్పవాడు, చదవని వాడు దద్దమ్మ అని చెప్పి అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా నిదానంగా డెవలప్ అవుతారు. ఏదో రోజు వాళ్ళు డెవలప్ అవుతారు. మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఐన్స్టీన్ ఏంటనంటే 5th క్లాస్ వరకు పెద్దగా చదువుకోలేదు. అతనికి కనీసం బ్రెయిన్ కూడా యాక్టివేట్ కాలేదు అనేది ఒక విధానం ఉందన్నమాట. 5th క్లాస్ తర్వాత తను గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చే లోపలికి తను కొంచెంగా వికసించింది. వెన్ ఈ వాస్ 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమయ్యింది అని అంటే తనకు తెలియలేదు ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చేసిందో. తనే చెప్పాడనమాట ది ఆటోబయోగ్రఫీ ఐన్స్టీన్ అనే బుక్లో. నాకు అశృంఖలంగా విపరీతంగా అనుకోని విధంగా నాకు నాలెడ్జ్ రోజుకి వచ్చేస్తుంది అని చెప్పేసి అని అన్నారు. కవి కాళిదాసుని తీసుకున్నాము అని అనుకోండి, చిన్నప్పటి నుంచి ఏం చదువుకోలేదు. ఒక పర్టికులర్ మూమెంట్ బాగా మంచి ఏజ్ వచ్చిన తర్వాత ఆ మూమెంట్లో వచ్చింది. దీన్ని బట్టి ఏంటనంటే ఇప్పుడు బాగా చదివేస్తున్న వాళ్ళు ఎక్కడికో గొప్పలు అయిపోతారు. అలాగని చదవని వాడు చేతకాని వాడు అయితే కాదండి. అది చిన్నప్పటి నుంచే మనం కొంచెం ఇవ్వాలి, వాళ్ళకి మోటివేషన్ చేయాలి. బాగా చదవాలి, బాగా చదివితే గొప్ప స్థితికి వెళ్తారు అని చెప్పి. అలాగని కాకుండా వాళ్ళలో కూడా చెప్పాలన్నమాట. ముందు నుంచి వాళ్ళకి
ఒక కెరియర్ పాత్ని బిల్డ్ చేయాలి. పేరెంట్స్ అనేవాళ్ళు చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే పిల్లలకి కొంచెం స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. అదేవిధంగా నీవు చదువుకునేది కేవలం గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా ఐఏఎస్ తప్ప ఇంకా వేరే జాబ్ లేదు ఇంకా భూమి మీద. ఎవరు బట్టినా నువ్వు ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంకేమైనా ఇంజనీర్ అవ్వాలి, ఇంకా తప్ప నుంచి ఇంకేమీ లేదు. ఇట్లా కనుక వాళ్ళని తయారు చేసుకుంటూ వచ్చారు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే అదే లైఫ్ ఏమో అనే ఒక ఉద్దేశంతో తయారవుతారు. అది కంప్రెస్కి గురవుతారు. ఒకటే చెప్పండి, 100 మంది నీకు నమస్కారం చేయాలి. అటువంటి స్థితి అది ఏదైనా పర్లేదు. నువ్వు వ్యాపారం చేస్తావా, రాజకీయ నాయకుడు అవుతావా, లేకపోతే ఇంకేమవుతావా అది, కానీ 100 మంది నిన్ను నమస్కరించే స్థితికి నువ్వు చేరుకో అని చెప్పి ప్రతి ఒక్కరికి కనుక మీరు మోటివేషన్ ఇవ్వగలిగారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఆ రేంజ్కి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఇక్కడికి ఏమవుతుంది అని అంటే కారణ జన్మత్వం అంటే పూర్వజన్మ ప్రకారం ఈ జన్మకి తీసుకోవడంలో ఒక విధానం అనేది ఒకటి ఉంటుంది. మీరు మధ్యలో ప్రోద్బలంగా చేసిన ఒక విధానం ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది ఒకటి జరుగుతుందన్నమాట. 2 సంకల్ప శక్తులు. ఈ 2 సంకల్ప శక్తుల్లో పిల్లలు అనేవారు చాలా వరకు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. సో పిల్లలకి మ్యాక్సిమం స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ప్రతిరోజు గొప్పవారి యొక్క జీవిత చరిత్రలు చెప్పాలి. ఈరోజు నువ్వు చదవకపోయినా పర్లేదు, కానీ రేపటి నుంచి నువ్వు మంచి గొప్పవాడివి అవ్వాలి, అంతే, ఇంకేం లేదు, మేము అదే కోరుకుంటాం. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు గొప్పవాడివి కా అని చెప్పాలి. నేను ఇలాగా కొంతమంది యొక్క జీవిత చరిత్రలు మీకు చెప్తాను. అశోకుడికి వాళ్ళ అమ్మ చెప్పేదనమాట, నాయనా నువ్వు ఎలాగైనా సరే నువ్వు దాసి కుమారుడివి, నువ్వు చాలా గొప్పవాడు అయ్యి నా పేరు నెరవేర్చాలి అని చెప్తూ ఉండేది. తర్వాత ఒకరోజు అశోకుడు ఎంత గొప్ప చక్రవర్తి అయ్యాడో మనందరికీ తెలుసు. రెండవది ద్రౌపాఖ్యానం కనుక చదివినట్లయితే వాళ్ళ తల్లి నువ్వు ఎలాగైనా సరే విష్ణువుని ప్రార్థించి చాలా గొప్పవాడివి కావాలి నాయన అని చెప్పి ఆశీర్వదించి పంపించింది. దాని ప్రకారమే ఆయన చాలా గొప్పవాడిగా మారాడు. ఇలాగా తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం అనేది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్గా లేదు అని అనుకోండి, అపసవ్య మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి ఒకటే చెప్పాలి, సమాజం గర్వించే స్థితిలో నువ్వు వెళ్ళు, అది ఏదైనా పర్వాలేదు అని చెప్పండి. అంతేకాని ఐఏఎస్ ఇంకేమీ లేదు అక్కడ, ఇంకా ఎంబీబీఎస్ ఎంతమంది ఉన్నారు, వీధికి ఒక 20 మంది ఉన్నారు డాక్టర్లు, పాపం ఈగలు దోచుకుంటున్నారు అనమాట. ఇంకా అది తప్ప మనకి ఇంకేం లేదు కోర్సులు అన్నట్టు కాకుండా వాళ్ళ లోపల వాళ్ళకు ఫైర్ ఉంటుంది, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని చెయ్యండి. వాళ్ళకు ప్రతిరోజు చెప్పాలన్నమాట, నిన్నటికి నీలోకి ఈరోజు ఏంటి డెవలప్మెంట్ అన్నది అడగాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అలా అడిగే కొద్దీ ఏమవుతుందంటే పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందన్నమాట. సో వాళ్ళలో మార్పుని, వాళ్ళ యొక్క అభ్యున్నతిని తీసుకురావాల్సిన కనీస ధర్మం మీదే. రెండవది, పెళ్ళిళ్ళలో పేర్లు మారుస్తూ ఉంటారు. ఒక సామెత ఉంది మనకి, 1000 అబద్ధాలైనా ఒక పెళ్ళి ఆడైనా సరే ఒక పెళ్ళి చేయండి అనే ఉద్దేశంతో. ఆ జాతకాలు సెట్ కావట్లేదు, వాళ్ళకేమో పెళ్లి చేయాలని ఉంది, ఏం చేయాలి, పేరు మార్చేస్తారు. పేరు మార్చి ఏదో రకంగా పెళ్లి చేయాలి. అలాగని ఇప్పుడు మీరు అడిగినట్టు జాతకాలు చూసుకునేటప్పుడు ఒరిజినల్ పేరుని చూసుకోవాలా, లేకపోతే నామం ప్రకారం తీసుకోవాలా, జన్మనామం తీసుకోవాలా, లేకపోతే పెట్టిన పేరు తీసుకోవాలా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక నానుడి ఉంది. 32 సంవత్సరముల వరకు వారు ఏ పేరుతో ఎక్కువగా పిలువబడిందో ఆ పేరునే వాడుకోవాలని ఉంది. నేను ఇందాక మీ అందరికీ చెప్పాను, రెగ్యులర్గా వారఫలము, దినఫలము, సంవత్సర ఫలము లాంటివి చదవమాకండి. అవి మిమ్మల్ని చాలా డిమోటివేట్ చేస్తుందన్నమాట. ఈ వారం మీకు అనారోగ్యం వస్తుంది, ఏదో తుమ్ము వస్తుంది, అయిపోయింది ఇంకా స్టార్ట్ అనమాట. ఏమని, నాకు తుమ్ము వచ్చేసింది కాబట్టి అరే కరెక్ట్ రాసింది అని చెప్పేసి అని అంటాం. మీకు ఈ వారం బంధువులు వస్తారు, బంధువులు అనే వాళ్ళు రాకుండా ఉంటారా, ఎవరో ఒకరు వస్తారు, కరెక్ట్ ఆయన సామెత చెప్పింది, రైట్. ఆ తర్వాత మీ ఇంట్లో గొడవ అవుతుంది. ఉదయాన్నే లేసి కరెక్ట్ పని చేయకపోతే ఎవడైనా గొడవ పెట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు. సో టిఫిన్ ప్రిపేర్ చేయకపోతే ఇలా జరుగుతుంది. దాన్ని కూడా మనం అవును ఇది చెప్పిందని నెగిటివ్ పాయింట్లను ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ వారం మీకు మంచి జరుగుతుంది, మనకి జరుగుతుంది ఇది, వీటిని మనం పట్టించుకోం. మీకు విందులు వినోదాలు ఏం జరగలేదే, చెడు మాత్రం మనం ముందు ఆలోచిస్తాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యద్భావన తద్భవతి. మీరు ఏవైతే చూస్తున్నారో అవే మీ ముందుకు వస్తాయి. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నాను, జ్యోతిష శాస్త్రం ప్రామాణికమే అయినది కానీ మీకంటే శక్తివంతమైనది అయితే కాదు. వారఫలాలు, దినఫలాలు, సంవత్సర ఫలాలని ఈరోజు నుంచి చూడటం, చదవటం మానేయండి. ఓకే, నష్టమేం లేదు. కరెక్ట్గా ఒక 1 వీక్, ఒక 10 డేస్ చూడండి, మీలో ఒక రకమైన తేడా వస్తుంది. అదేవిధంగా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటనంటే, తెల్లవారుజామునే
లేచి పేపరు, టీవీ ఇట్లాంటివి చూడడం మనకు అలవాటు ఉంటుంది ఖచ్చితంగా. చూసి ఓ మీకు విషయం తెలుసా ఇంకంతే అంటే ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇమీడియట్లీ పక్కన వాళ్ళు చెప్పడం, నువ్వు చూసావా ఏంటి అని అంటే, వాళ్ళు యాక్సిడెంట్ అయిందంట, 4 చచ్చిపోయారంట. ఎలా చచ్చిపోయి ఉంటారు? స్పీడ్ వెళ్తారు అబ్బా. అది ఇలాంటి ఆలోచనలు కూడా చేయమాకండి, చూడొద్దు, అవసరం లేదు. ఆ 4 మీరైతే కాపాడరు కదా. ఆ న్యూస్ చదివేయడం వల్ల మీకేమి రాదు కదా. ఉదయాన్నే లేచి మ్యాక్సిమం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా కేటాయించండి. మీతో మీరు మాట్లాడుకోవడానికో, మీ యొక్క బలబలాలని లెక్క వేసుకోవడానికో, ఈరోజు సాయంత్రానికల్లా నేను ఏం సాధించాలి అనే దాని గురించో మ్యాక్సిమం 10-11 గంటల వరకు ఇట్లాంటివి ఏమీ చూడొద్దు. 10-11 గంటల తర్వాత కావాలనంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత ఏదైనా చూడండి. వాటిల్లో హత్యలు, యాక్సిడెంట్లు ఇటువంటి న్యూస్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు. మీరుపై వాళ్ళని ఏమి కాపాడేది లేదు ఇప్పుడు. సో వాటిని పక్కన పెట్టేసేయండి. మ్యాక్సిమం మిమ్మల్ని పాజిటివ్గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. మీరు మార్నింగ్ ఏం చూశారు అనే దాన్ని బట్టి మీ జీవితంలో ఆ యొక్క ప్రభావాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ది సైకాలజీ కేస్ అనేసి ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ కైండ్ ఆఫ్ న్యూస్లు ఎక్కువగా చదివారో, ఎటువంటి కైండ్స్ ఆఫ్ సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేశారో ఫైనల్గా వాళ్ళు అలా అయిపోయారన్నది ఇంటర్నేషనల్ సైకాలజీ స్టడీలో వివరణ ఉందన్నమాట. సో మన మీద ఇటువంటి దౌర్భాగ్యకరమైన న్యూస్లు కానీ ఇలాంటివన్నీ కానీ పనిచేస్తూ ఉంటాయి. వాస్తవానికి చెప్పాలి అని అంటే న్యూస్ లాంటివి ఏమన్నా చూడాలి అని అంటే సాయంత్రం 7-8 గంటల తర్వాత చూసుకోండి. దిక్కుమాలిన సీరియళ్ళు చూడొద్దు. వాటి వల్ల మీ యొక్క మనసులు చెడిపోతాయి. సో ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి కానీ జీవితం సమస్యాత్మకంగా కాకూడదనమాట. దాన్ని చూసి మిగిలిన వాళ్ళ మీద అప్లై చేయటం, వాళ్ళు వీళ్ళ మీద అప్లై చేయటం, ఇలాంటివి ఆపుకొని మనిషి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితం చాలా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అద్వైత క్రియా కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.